మానవత్వం అంటే ఏంటో తెలుసా? మానవత్వం అంటే హ్యుమానిటీ. ఇంగ్లీష్లో కాదు నేను అడిగింది. Humanity చాలా మంది అంటే- ఏమనుకుంటారంటే మానవత్వం అంటే మనుషుల మీద చూపించే ప్రేమ అని అనుకుంటుంటారు, మనుషులకు సంబంధించింది అని అనుకుంటారు. నన్ను అడుగుతున్నారు కదా. సో మానవత్వం అంటే అసలు మనిషి జంతువు అని ఏ సంబంధము లేకుండా ప్రతి ఒక్కరి మీద చూపించే ప్రేమ, లేకపోతే వాళ్ళు ఏమైనా బాధపడుతుంటే వాళ్ళని వాళ్ళని ఇది చేయడం మొత్తం. ఐ ఫీల్ ఇట్. మీరేం చెప్తారు? ఇప్పుడు మానవత్వం ఉంటుంది, జీవకారుణ్యాన్ని కలిగి ఉంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం ఇప్పుడు చెప్పాలని. ఒక వ్యక్తిని చూపించబోతున్నాం. సహజంగా మానవత్వం అనగానే చాలా మంది ఇలాగే అనుకుంటారు కదా, మనుషుల్ని ప్రేమించడం కానీ కాదు, నోరు లేని మూగ జీవాలను ఆదరించడం కూడా. ఈ విషయాన్ని ఒక వ్యక్తి చాటి చెప్తున్నాడు. గ్రేట్. మాటల్లో కాకుండా చేతల్లో ప్రేమను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన. ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లా ఇందిరా నగర్ కాలనీకి చెందిన రాము కథే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తాపీ మేస్త్రిగా రోజంతా కష్టపడే ఆయన తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని వీధి పిల్లుల సంరక్షణకు కేటాయిస్తున్నారు. చూసారా పిల్లులకు ఎలా ఫుడ్ పెడుతున్నాడు ఆయనే ఒక మేస్త్రి పని చేసుకుంటూ వచ్చిన దాంట్లో మళ్ళీ పిల్లులకు పాలు పోస్తున్నాడు. పిల్లుల సంరక్షణతో స్థానికంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రాము. తన ఇంట్లోనే ఏకంగా 20 పిల్లులను సాకుతూ వాటిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు ఆయన. నిజానికి కొన్ని మూఢనమ్మకాలు ఉంటుంటాయి కదా సర్తా, చాలా మందికి ఏంటి అంటే పిల్లి ఎదురొస్తే అమ్మో మంచి జరగదు అని వెళ్ళిపోతుంటుంటారు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మూఢనమ్మకాలు మాత్రమే. కానీ చాలా మంది ఇంట్లో పిల్లులు పెంచుకుంటారు. ఈయన నాటు పిల్లులా కనిపిస్తున్నారు కదా, నాటు పిల్లులు, వాటికి పాలు పోసి పెంచుతున్నాడు. గ్రేట్ కదా రోహిత్, చాలా క్యూట్ గా ఉన్నాయి. సో వాటిని సాదా సీదా భోజనం కాదు, స్పెషల్ డైట్ కూడా ఉంటుంది. కేవలం ఇంట్లోని పిల్లులే కాదు, వీధిలో తిరిగే ఆకలిగా ఉన్న ప్రతి పిల్లికి కూడా రోజు ఫుడ్ పెడుతున్నారు ఆయన. డే టైంలో పాలు పెరుగు, రాత్రికి రైస్ విత్ ఎగ్స్ తప్పకుండా ఈ పిల్లులకు ఉండాల్సిందే. వావ్. తన రోజువారీ సంపాదన నుండి ప్రతిరోజు కూడా సుమారు 200 వరకు పిల్లుల పోషణ కోసమే ఖర్చు చేస్తున్నారట ఆయన. అంటే నెలకి 6,000 రూపాయలు ఆయన పిల్లుల సంరక్షణ కోసం ఖర్చు పెడుతున్నాడు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ పిల్లలకు అన్నం పెట్టడమే కాకుండా అనారోగ్యానికి గురైన జీవులకు వైద్యం కూడా అందిస్తూ ఆపద్ బాంధవుడిగా మారారు ఆయన. సహజంగా మనం ఏంటి అంటే డాగ్ లవర్స్ చూస్తుంటే ఎక్కువ మంది మనకి తెలిసిన వాళ్ళు పిల్లులను సాకే వాళ్ళని చూస్తే కొంచెం విచిత్రంగా చూస్తుంటుంటారు వాళ్ళ టైపు. అవునా? కొంతమంది పిల్లులు పెంచుతారు అంటే మూడు నమ్మకాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పిల్లి ఎదురు వస్తే ఇలా అలా అని. ఎక్కువ మంది ఏంటంటే డాగ్ లవర్స్ చాలా ఎక్కువ మంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రెస్క్యూ చేశారా రోహిత్? అంటే చిన్న చిన్న బర్డ్స్, డాగ్స్ రెస్క్యూ చేశాను తప్ప పిల్లులను రెస్క్యూ చేసేంత అవకాశం రాలేదు. గ్రేట్. నేను డాగ్స్ తో పాటు పిల్లల్ని అండ్ నువ్వు మంచి డాగ్ లవర్ కదా. ఆవుని కూడా రెస్క్యూ చేశాను. ఓ అవునవును, వీటిని కూడా ఆవుని కూడా రెస్క్యూ చేశాను. నువ్వు డాగ్ లవర్ కదా బేసిక్ గా. యానిమల్ లవర్. ఓ నైస్. యా, సో ఇక ఈ పిల్లల పేర్లు వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. తెల్లగా ఉంటే తెల్లోడు, ఎర్రగా ఉంటే ఎర్రోడు. బాగున్నాయి కదా పేర్లు. కొంచెం పొట్టిగా ఉంటే పొట్టోడు, గంభీరంగా ఉంటే సింహం. ఇక్కడి వరకు ఓకే. కానీ అచ్చం మనుషులకు పిలుచుకునేలాగా పొట్టుగా ఉన్న మనుషులు పొట్టోడు, ఎర్రగా ఉన్న ఎర్రోడు అని పిలుస్తుంటారు కదా. సో అలా పిల్లుల మీద ఉన్న ప్రేమతో పిల్లులను పిలుచుకుంటూ ఉన్నాడు. పేర్లు బాగున్నాయి కదా, మిగతా పేర్లు రోహిత్ చెప్తారు. యా, నిజానికి రాజు, సుందర్ అని కూడా మనుషుల పేర్లు కూడా పెట్టడం ఇక్కడ వెరైటీగా కనిపిస్తోంది. రేపు పొద్దున్న రాము రోడ్డు మీద వెళ్తున్న పిల్లిని, రే సురేందర్ వచ్చి పాలు తాగుతావా రా అని చెప్పి గట్టిగా పిలిస్తే ఏంటి పరిస్థితి? వీధిలో వెళ్లే సురేందర్ వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కరెక్ట్, నిజంగానే అలా చూస్తారు కూడా. పిల్లిని సాధనం అట్లా 20 పిల్లులు అయినాయి. వాటికి పొద్దున్నే పాలు పోస్తున్నాను 2 ప్యాకెట్లు, ½ లీటర్ ప్యాకెట్లు 2 పోస్తాం. మళ్ళీ పెరుగు ప్యాకెట్లు మళ్ళీ ఒక 2 పోస్తాను, ½ లీటర్. మళ్ళీ నైటు భోజనం గుడ్లు కలిపి అన్నంలో భోజనం పెడతాను. జంతువులను కొట్టొద్దు, ప్రేమగా చూసుకోవాలా. వీలైతే మనం వాటికి ఏదైనా భోజనం పెట్టాలా, లేకపోతే ఏమనొద్దు. కష్టపడి సంపాదించే రోజువారీ కూలీలో నుంచి మూగజీవాలను ఆకలి తీరుస్తూ వాటికి ఆరోగ్యంగా పరిశుభ్రంగా చూసుకుంటున్న రాము నిజంగా అభినందనీయుడు కదా. ఎస్. సో రాము, ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి, ఆర్ఎల్స్ ఏ విధంగా అయినా నాకు టెక్స్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఏదైనా యానిమల్ పర్పస్లో. ఇక రాబోయే రోజుల్లో సురేందర్ అదే పిల్లి గారి ఇంటర్వ్యూ దొరుకుతుందేమో ట్రై కూడా చేస్తామన్న ప్రామిస్ కూడా ఇస్తున్నాం.
కరెక్ట్. ఇప్పుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడాడు. సో ఆయన చెప్పింది ఏంటంటే నిజానికి మేస్త్రి పని చేసుకుంటూ ఆయనకు వచ్చిన దాంట్లోంచి నెలకి 6,000 రూపాయలు పిల్లుల కోసం ఖర్చు పెడుతున్నాడు. కొంతమంది పిల్లులను అపశకునంగా భావిస్తారు, కానీ అపశకునాలు అంటూ ఏవి ఉండవు. మనం జీవకారుణ్యాన్ని చూపిస్తే అదే మానవత్వం అవుతుంది. కరెక్ట్. సో అందుకే ఫర్దర్ గా కొన్నిసార్లు పిల్లలకి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందకపోవచ్చు. సో అట్లాంటి టైంలో ఏ హెల్ప్ కావాలన్నా